రాయలసీమకు ఒక్క వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే మంచి చేసిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో అన్నారు. మాటకు కట్టుబడి ఉంటా రాయలసీమ పౌరుషం ఉంది. టీడీపీ నాయకులకు పౌరుషం ఉంటే తాడిపత్రి ఎమ్మెల్యే నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డికి దమ్ముంటే అనంతపురం నుండి వెనక్కిపోయిన ఎయిమ్స్, కర్నూలుకు హైకోర్టును తీసుకురండి, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించండి అంటూ టీడీపీ నాయకులకు కేతిరెడ్డి సవాల్ చేశారు. జిల్లేడుబండ ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి 750 కోట్లు తీసుకొచ్చా. ప్రస్తుత టీడీపీ నాయకులు ఏం చేయకుండా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేతిరెడ్డి అన్నారు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది కదా జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని ఎనికి తీసుకున్నా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకొని రండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది, మీకు ఏదన్నా కానీ ఉంటే కదా, నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, నేను చంద్రబాబుతో 4 గోడల మధ్య మాట్లాడి దీన్ని ఆపినాను అని. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా. ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది, అక్కడ అందరూ ఏకం కాలేదా? 29 గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు, అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించండి అని. అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకు లేదా? రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా? ఆయన నిన్న మీటింగ్ లో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? అంతా కలిసి 20 టీఎంసీల కంటే ఎక్కువ పోదు, దానికి ఏందంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడాడు? లోకేష్ ఏం మాట్లాడాడంటే ఒక్క టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేది నేను చెప్తున్నాను. ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా? లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా? మనకేమేది? నేను అనేది కరెక్టే, కట్టుబడి ఉన్నా. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది కదా జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని ఎనికి తీసుకున్నా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకొని రండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన